టీవీ ఆన్ అయి నాకు యూట్యూబ్ పెట్టు, న్యూస్ పెట్టు. ఏం చేస్తానో ఏం చూస్తాను. నేను టీవీని న్యూస్ పెట్టమని చెప్పిన. న్యూస్ పెట్టమని న్యూస్ పెట్టి ఆన్ అవుతుందా? ఆన్ కాదు, రిమోట్ తోటి ఆన్ అవుతుంది. నేను 1,00,000 రూపాయలు పెట్టి కొన్నా, నేను చెప్తే తినాలిగా. నువ్వు 1,00,000 పెట్టు, 10 లక్షలు పెట్టు, రిమోట్ తోటే ఆన్ అవుతుంది, లేకుంటే ఆన్ కాదు కదా. పేరెంట్స్ 1,00,000 రూపాయలు పెట్టినప్పుడు చదువులు కూడా వచ్చేయాలి కదా. అంటే ఈ రిమోట్ కి ఉన్న టీవీకి ఒక సెన్సార్ ఉంటుంది. దీంట్లో ఉన్న ప్రోగ్రామింగ్ కావచ్చు, బ్యాటరీనే కావచ్చు, డేటానే కావచ్చు. ఈ రెండు వర్కౌట్ అవ్వాలి అని అంటే మనలాంటి ఒక ఆపరేటర్ చాలా అవసరం. అలాగే ఒక చైల్డ్ టీచర్ చెప్పింది అర్థం చేసుకోవాలి అన్నా, నేర్చుకోవాలి అన్నా, ఇదంతా కూడా పేరెంట్ పర్యవేక్షణలో జరగాలి. ఈ రిమోట్ ఎలా అయితే ఆపరేట్ చేస్తుందో టీవీని టీచర్ కూడా అలాగే ఒక చైల్డ్ కి నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు. కానీ మనలాంటి ఒక ఆపరేటర్ లేనిది ఇదంతా వర్కౌట్ అవ్వదు. మీ పర్యవేక్షణ కూడా అంత ఇంపార్టెంట్. ఏమంటారు పేరెంట్స్?